హాయ్ అండి. చానాల తర్వాత నేను పూజా వీడియో అయితే పెట్టడం జరిగిందనమాట. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అసలు వీడియో చూడడం మర్చిపోయినట్టున్నారండి. మళ్ళీ ఈ ప్రతి వారం కూడా 2, 3 వీడియోలు పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను. నా సబ్స్క్రైబర్లందరూ కూడా నా వీడియోలు చూస్తారని ఆదరిస్తున్నారని నేను కోరుకుంటున్నానండి. అలాగే ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బాగా వర్షం పడిన రోజు ఇది తీసిన వీడియో అండి. ఇది వర్షం వల్ల అంతా చూడండి కుండీల్లో మట్టి అంతా కిందకు వచ్చేసింది. ఈ ఎండకి మా తమలపాకు చెట్టు అయితే మొత్తం ఎండిపోయినట్లు అయిపోయింది అండి. ఆకులన్నీ కూడా పట్టుకోగానే మొత్తం రాలిపోతున్నాయి అన్నమాట. ఇక మొత్తం గాలికి బయట ధన్యాలు కూడా తెగిపోయి అసలు చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. అసలు మొత్తం అన్నీ తెగిపోయి గాలికి అన్నీ వచ్చి ఎగిరొచ్చి పడ్డాయి అనమాట. ఇక మట్టి అదంతా ఇక ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకున్నాను. ఇది శుక్రవారం రోజు తీసిన వీడియో అండి. ఇంకా పూజ చేసుకోవాలని మొత్తం శుభ్రం చేసుకుని ఇక తలస్నానం చేసి ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా, ప్రతిరోజు నేను వాకిట్ ముందు శుక్రవారం వస్తే చాలు పీట ముగ్గు అయితే వేసుకుంటా. ఇక పద్మంలాగా వచ్చి దాంట్లో పీట ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా చానాల తర్వాత అయితే వీడియో పెట్టడం జరుగుతుంది కదా, ఎందుకంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు, అక్క పూజ వీడియోలు కూడా పెట్టు అని. పూజ చేసుకుంటున్నా కానీ వీడియోలు తీయడం కుదరట్లేదు అనమాట. ఎందుకంటే ఇంట్లో ఈ చిన్న బిజినెస్ ఒకటి అయితే స్టార్ట్ చేశాను కదా, అది ఇది ఇంకా నైట్ అయితే ఇక 12 అని 1 గంట అని అట్లా అయిపోతుంది. ఏమన్నా ఆర్డర్లు వస్తే నైట్ పూటే చేసుకుని తెల్లారి ప్యాకింగ్ చేయాలి కదా, ఇక పడుకునేదానికి లేట్ అయిపోతుంది. అందుకనే ఇంకా తెల్లారి గబగబా లేసి దీపారాధన చేసి పని చేసి దీపారాధన చేయడం వల్ల వీడియో తీయాలంటే మళ్ళీ దానికి కాస్త టైం కేటాయించాలి కదా. ఇంకా వీడియో కెమెరా పెట్టుకుని స్టాండ్ పెట్టుకుని అది సరిగా వస్తుందా లేదా అని చూస్తూ ఉండాలి కదా, అందుకనే తీయలేకపోయాను. ఇక నుంచి వారంలో 3 వీడియోలు అయితే పెట్టడానికి నేను ట్రై చేస్తానండి. ఖచ్చితంగా పూజా వీడియోలు అయితే పెడతాను. ఇంకా వాకిట్ ముందు అయితే చక్కగా పసుపు కుంకాలతో బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఏదైనా సరే మనం ఇల్లు శుభ్రం చేసుకున్న దాన్ని బట్టే కదా ఇల్లు అనేది కలకల్లాడుతూ ఉంటుంది కదా. అసలు మళ్ళీ నాకు వీడియో పెడితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇవాళ పొంగల్ చేసుకున్నాము అమ్మవారికి అనేసి ఇంకా పొంగల్ గిన్నెకైతే పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నానండి. ఇంకా ఇంతలోకి పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇంకా పొంగల్ చేసి అమ్మవారికి ఇవాళ పూజ చేసుకున్నాము. ఇక ఇంట్లో మనం దీపారాధన కుందులకి బొట్లు అవి పెట్టుకుని దీపారాధన చేసుకుని అష్టోత్తరం చేసుకునే లోపు మనకి పొయ్యి మీద పొంగల్ అయితే ఉడికిద్దని చెప్పేసి ఇంకా దాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది కదా, ఇది ఉడికేలోపు మనం వేరే పని చేసుకోవచ్చని. ఇంకా నేను ఈశాన్య మూలన అయితే ఈ తాబేలు అయితే పెడతా కదా, ఇక దానికి కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుని తాబేలను కూడా అలంకరణ చేసుకుంటున్నాను. ఇంక ఈశాన్య మూల పెడదామని. భలే బాగా ఉంది కదా చూస్తానికి, వీడియోలో నాకు బాగా అనిపించింది తాబేలు. ఇంకా పొంగల్ కూడా పాలు పొయ్యి మీద పెట్టాను అనమాట. ఇక పొంగంగానే అవైతే బియ్యం వేసేసి ఇక పొంగల్ అయితే చేసేస్తానండి. ఇక ఈలోపు మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను. ఎప్పుడు తాబేలు అనేది నీళ్ళల్లోనే ఉండాలంటండి, ఇంకా అట్లా బయట అయితే పెట్టకూడదు. ఎప్పుడు తాబేలు అనేది నీళ్ళల్లోనే ఉండాలి. ఇంకా తీసుకెళ్ళి ఈశాన్య మూలన అయితే పెట్టేశాను అనమాట. ఇంకా తాబేలుని ఇంకా నేను కూడా కాళ్ళకి పసుపు రాసుకుని ఇంకా పూజ చేసే ప్రతి ఒక్కరికి పొట్టు మొహాన తల్ల పూలు గాజులు కాళ్ళకి పసుపు ఇవన్నీ కంపల్సరీ ఉండాలి కదా. కానీ చాలామంది నైటీ మీద పూజ అయితే చేస్తారండి. కానీ నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నది ఏంటంటే నైటీల మీద అయితే పూజ చేయకూడదంటండి. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇక తప్పనిసరి పరిస్థితి అయితే ఇక నైటీ మీద ఏదైనా చున్నీ అన్నా వేసుకోండి, కానీ అట్లా నైటీ మీద మాత్రం పూజ చేయకూడదండి. మీరు వెంటనే పూజ అయిపోగానే మళ్ళీ బట్టలు మార్చేసుకోవచ్చు, కానీ నైటీ మీద చేయకూడదు అంటారు. ఇంకా అమ్మవారికి అయితే పూలు అయితే తెప్పించాను, మల్లెపూలు. ఇది ఇంకా మల్లెపూల సీజన్ కదా, ఇక అమ్మవారికి అయితే చక్కగా మల్లెపూలతోనే అలంకారం చేసి ఈ సీజన్ అన్నాళ్ళు అమ్మవారికి అష్టోత్తరం కూడా మల్లెపూలతోనే చేస్తారు. ఇక్కడ చిన్న అమ్మవారికి కూడా నేను ఇంకా మల్లెపూలు పెట్టుకొని పూజకైతే అన్నీ అలంకారం చేసుకుంటున్నాను అనమాట. ఇవి సమ్మర్ అయిపోయేతలకి పువ్వులు కూడా ఎక్కువ దొరకట్లేదండి. చెట్టు పువ్వులు కూడా ఈ ఎండకి అసలు పూయట్లేదు. బయట మార్కెట్లో కూడా పువ్వులు దొరకట్లేదు, అసలు ఫ్రెష్గా అనేది పూలే దొరకట్లేదండి. దొరికితే మల్లెపూలు తప్ప
ఇంకే చామంతి గులాబీలు కూడా అస్సలు ఫ్రెష్గానే దొరకట్లేదనమాట. ఇంకా ఉన్నంత వరకే ఇంకా దేవుళ్ళకైతే పెట్టేసుకుని ఇంక మల్లెపూలే ఉన్నాయి. ఇంక ఇంతలోకి వీడికైతే టిఫిన్ వేసి ఇచ్చా, వీడేం తింటా ఉన్నాడు ఒక పక్క. మా వాడు లేవగానే అసలు లేగటమే టిఫిన్ 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 అంటాడండి. మా చిన్నోడు మాత్రం వాడు బ్రష్ చేయటమే వాడికి టిఫిన్ పెట్టాలి. ఇంక ఈలోపు ఇక దీపారాజన కుందులు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకుందాం అనేసి గంధం బొట్లు అయితే పెట్టుకుని దీపారాజనకి అయితే చేసుకుంటున్నాను అనమాట. ఏదైనా ఇక్కడ దాకా నన్ను ఆదరించి ఇంత సపోర్టుగా నన్ను ముందుకు తెచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే నా వీడియోలు కూడా ఆదరించి నా వీడియోకి కూడా ఎక్కువ యూస్ వస్తాయని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు దాకా నా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకేమన్నా పూజా వీడియోలు ఉన్నా, పూజ సంబంధించి ఏ డౌట్లు ఉన్నా కామెంట్ రూపంలో పెడితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఇక వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటాను. మీకు రిప్లైస్ కూడా కామెంట్ రూపంలో మీకు ఏదైనా తెలియని విషయాలు ఉంటే పూజల గురించి నేను రిప్లై కూడా ఇస్తాను. ఇంకా మా ఇంట్లో నేనైతే పాలైతే పొంగిచ్చాను అనమాట. అంటే ఇంత తీరిగ్గా కొంచెం వర్క్ వల్ల కాస్త తీరిగ్గా నేను ఏ వీడియో పెట్టలేకపోయాను. అందుకని ఇక పాలైతే పొంగించుకొని ఇంకా పరమాన్నం అయితే రెడీ చేసుకుంటున్నాను. చక్కగా ఇంట్లో రోజు పూజ చేసుకుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది కదా. నాకైతే అలాగే అనిపిస్తుందండి. అలా అలవాటు అయిపోయింది కాబట్టి నాకు అలా అనిపిస్తుందిలేండి. ఇంకా కుదరనప్పుడు మనం ఏమీ చేయలేమనుకోండి. కాకపోతే ఎవరికి ఏ అలవాటు అయితే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. మనం చేసే దాంట్లో ఏ తప్పు లేనప్పుడు మనం ఒకరికి భయపడాల్సిన అవసరం కూడా లేదండి. అందుకని మనం ఏది చేసినా నిజాయితీగా జెన్యూన్గా చేస్తే చాలన్నమాట. ఇంకా దీపారాజన కూడా వెలిగించేసుకొని ఇక్కడ దేవుళ్ళ దగ్గర అట్లాగే మా శివయ్య కూడా ఎప్పుడెప్పుడు నేను పూజ చేస్తానా అని ఎదురు చూస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది మాకు. మా శివయ్యని చూస్తుంటే ఇంకా దీపారాజన అయితే చేసుకుని ఇంకా అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను అనమాట. అమ్మవారి దగ్గర ఎప్పుడు నేను కామాక్షి దీపమే కదా పెట్టుకునేది, ఆ కామాక్షి దీపమే పెట్టుకున్నాను. దుర్గాదేవి దగ్గర కూడా అమ్మ మాత్రం అసలు భలే కలకల్లాడిపోయిద్దండి. నిండు బొట్టితో ఆ అమ్మకి మించిన అందం ఆ పూలే అలంకరణ, ఆ బొట్టే ఆమెకు పెద్ద అలంకరణలా అనిపించిద్ది నాకు చూడంగానే. ఇంకా మా శివయ్యకి కూడా అభిషేకం చేసేసా. ఇందాని నుంచి మా శివయ్య నేను ఎప్పుడు చేస్తానా అని ఎదురు చూస్తున్నాడు అన్నట్లు అనిపించింది. ఇంకా శివయ్యకి కూడా నేను అభిషేకం చేసి మళ్ళీ స్వామిని శుద్ధి చేసేసి ఇంకా గంధం బొట్లు పెట్టానన్నమాట. ఇంకా బొట్లు పెట్టి అష్టోత్తరం అయితే చేసుకుంటానన్నమాట. ఇప్పుడు శివాభిషేకం మాత్రం రోజు చేస్తా, ఎందుకంటే మనం చేసేది ఆ నీళ్ళతోనే కాబట్టి అభిషేకం అనేది శివాభిషేకం మాత్రం రోజు చేస్తానండి. రోజు చేసుకుంటా, ఎందుకంటే మనం నీళ్ళతో అభిషేకం చేస్తేనే శివుడికి ఇష్టం అంట. అందుకని చెప్పి శివాభిషేకం రోజు చేస్తాను. ఇంకా ఆ తర్వాత అష్టోత్తరం ఏ పూలు ఉంటే ఆ పూలతో శివాష్టోత్తరం అయితే చేసుకుంటాను. 108 నామాలతో చక్కగా ఇవాళైతే మల్లెపూలతో చేశాను. అటు శివయ్యకి, దుర్గాదేవికి, లక్ష్మీదేవికి అందరికీ మల్లెపూలతో అయితే చేశాను. ఇంకా అమ్మవారికి కూడా అష్టోత్తరం చేసుకున్నాను. అసలు పువ్వుల మధ్యలో అసలు ఎట్లయినా దీపారాజన ఎంత అందంగా ఇస్తుందో కదా దేవుడి గుడికి. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నా. మా వినాయకుడిని అయితే ముందే తలుచుకుంటాంగా, అందరికన్నా ముందు వినాయకుడినే కదా తలుచుకునేది, తర్వాతే కదా ఇంకా ఏ దేవుడైనా. మనకి ఏ విఘ్నాలు కలగకుండా ఉండాలని వినాయకుడినే కదా ఫస్ట్ తలుచుకునేది. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మామిడి పండు, అట్లు, పొంగలి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని నివేదన చేసేసి ఇంకా అట్లాగే ధూపం వేసేసుకుని హారతి అయితే ఇచ్చుకున్నానండి. అసలు చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంట్లో కూడా నాకు మంచిగా అనిపించింది ఈ ధూపం అవన్నీ వేసుకుంటుంటే. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక అమ్మవారికి కూడా ధూపం చూపించేసి ఇంకా ఈరోజు పూజ అయితే అమ్మవారికి పొంగల్ కూడా నైవేద్యం పెట్టి పూర్తి చేశాను అనమాట. అలాగే హారతి కూడా ఇచ్చేసుకుని పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా చివరిగా మనకి హారతి ఇస్తే పూజ అయిపోయినట్లే కదా. ఇంకా స్వామివారికి కూడా హారతి ఇచ్చేసి అమ్మవారికి కూడా హారతి ఇచ్చేసి ఈరోజు పూజ ఇలా ముగిసిందండి. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా బాగుంటే కామెంట్ మాత్రం చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని
నా వీడియోలను మరింత ఆదరిస్తారని నేను కోరుకుంటున్నానండి. ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను అనమాట. మీకు పూజ గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో ఏదన్నా పూజలు చేయాలి అనుకుంటే నాకు తెలిస్తే నాకు తెలిసిన విధంగా అయితే నేను చెప్తానండి. ఇక పూజ అంతా అయిపోయాక అప్పటికే టైం 11 అయిపోయిందనమాట. ఎందుకంటే బయట వర్షం పడటం వల్ల నాకు పనంతా లేట్ అయిపోయింది నీట్గా శుభ్రం చేసుకోవడానికి. ఇంకా నేను కూడా ఆకలేస్తుంది పొద్దున్నుంచి. ఇంకా అందుకని